హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే పల్లీల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. మనం తాలింపులోకి కానీ, అలాగే రైస్‌లోకి కానీ చాలా బాగుంటుంది. సో, దీనికైతే మనం ముందుగా పల్లీలనైతే ఇలా వేయించుకోవాలండి. ఎటువంటి ఆయిల్ లేకుండా ఒట్టి పెనం మీదే మనము ఇవి దోరగా అయ్యేంత వరకు అయితే వేయించేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా యూజ్ చేయకుండా పల్లీల పొడి అయితే చేస్తున్నానండి. సో, దీనికైతే చూసారు కదా, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, సో ఈ 3 అయితే తీసేసుకున్నాను. పల్లీలు అనేటివి మనకు మరీ మాడిపోకూడదండి. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే పెనంలోనే మనం ముందుగా తీసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్రని కూడా వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదండి. సో అంతలోపల మనము పల్లీలను అయితే ఇలా పొట్టు అనేది వలిచేసేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నామంటే చూడండి ఎంత బాగున్నాయో. ఎక్కడ ఆయిల్ కూడా యూజ్ చేయకుండా ఇలా మనకు ఇవి కూడా బాగా వేగేలాగా వేయించేసేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 తెల్లగడ్డలను అయితే తీసేసుకున్నాను. ఇక ముందుగా మిరపకాయలని మిక్సీలో పౌడర్ లాగా చేసేసుకున్నానండి. మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగానే చేసుకోవాలి. దాని తర్వాత పల్లీలను అయితే వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకొని దీన్ని కూడా మనము పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే వచ్చిందనమాట. ఇందులో తెల్లగడ్డ అనేది ఇంకా యాడ్ చేయలేదండి, కాబట్టి పొడి పొడిగా ఉంది. తెల్లగడ్డ వేసినామంటే కొద్దిగా ఇది ఉండలు కట్టినట్లు అట్లా ఉంటుంది, కానీ తెల్లగడ్డ వేస్తేనే ఇందులో టేస్ట్ అండి. సో తెల్లగడ్డ వేసి మనం ఇలా పొడి చేసినాక చూడండి, తెల్లగడ్డ వేసిన తర్వాత మరీ అంత పొడిగా లేకుండా కొంచెం ఉంది. సో దీన్ని అయితే మనము కొద్దిసేపు ఆరబెట్టేసుకోవాలండి. దాని తర్వాత బాక్స్లో తీసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా యూస్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా హాస్టల్ పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.